రాష్ట్రానికి ముందుకు తీసుకొస్తాయని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అలాగే కాకినాడ మాజీ శాసనసభ్యులు వనబాడి కొండబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మరి ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లాకి మన యువ నాయకులు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రకి రావడం జరిగింది. ఆ సందర్భంగా మన కాకినాడ రావడం జరిగింది. కాకినాడ వచ్చిన సందర్భంలో మీరు ఘన స్వాగతం పలికిన మీ అభిమానం చూపించిన అభిమానానికి మీ అందరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు లేవు, యువతంతా బాధపడుతున్నారు, యువతంతా పక్క రాష్ట్రాలు పోతున్నారు పనుల కోసం. అదేవిధంగా గంజాయికి బానిసలైపోతున్నారు, మత్తు పానీయానికి బానిసలైపోతున్నారు. యువతను అన్ని విధాలుగా కాపాడుకోవాలనే ఆలోచనతో యువగలం యాత్ర ప్రారంభించమని నారా లోకేష్ గారు ప్రారంభించడం జరిగింది. యువగలం పాదయాత్ర ఈ రోజు జనగలంగా మారింది. ఈ రోజున ఈ రాష్ట్రంలో జనగలంగా మారింది. ఈ రోజున జనగలం ప్రజాబలంగా మారిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మీ అందరు కూడా. ఈ రోజు యువగలం నాయకుడు, యువ నాయకుడు దళపతిగా తయారయ్యాడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను. ఈ రోజు పాదయాత్ర చేస్తున్నప్పుడు ఈ జిల్లాలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మరథం పట్టడే కాదు, ఈ రోజు గత ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అధికారంలో రావడానికి ప్రజలైతే ఏదైతే ఓటేస్తారో ప్రజలందరూ కూడా ఈ రోజున యువగలం పాదయాత్రకు వస్తున్నారు. లోకేష్ బాబు గారు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి స్వాగతం పలుకుతూ సమస్యలు కూడా చెప్తున్నారు. ఈ రోజున కాకినాడ నగరం వస్తున్నప్పుడు ఈ రోజున అక్కడ బ్రాహ్మణ సంఘాలందరూ కూడా మేమందరూ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ నుండి ఇది మాకు అన్ని విధాలు ఆదుకున్నారు. ఈ రోజు బ్రాహ్మణులు ఈ ప్రభుత్వం పట్టించుకుంటా తెంపి బ్రాహ్మణ్స్ అందరూ కూడా ఆయనకు సమస్యలు చెప్పుకున్నారు. అదేవిధంగా కొంచెం దూరం వస్తే ముస్లిం సోదరులు వాళ్ళు వచ్చి మాకు అన్ని విధాలు నష్టపోయాం ఈ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు అన్ని విధాలు ఆదుకోవాలి లోకేష్ బాబు గారు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొంచెం దూరం వస్తే అక్కడ బీసీ సోదరులు వాళ్ళు ఒకటే చెప్పారు. ఆ రోజున బీసీలు మీటింగ్ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని మేము కోరుకునే జగన్మోహన్ రెడ్డికి చేసామండి. ఆ రోజు చేసాం. మా బీసీలు, మా ఎస్సీలు, మా మైనార్టీలు అని చెప్పాడు, నమ్మి ఓటేసాం. ఈ రోజున మమ్మల్ని నట్టేట ముంచేశాడు. బీసీ సంఘాలన్నీ కూడా మీరు మద్దతు ఇస్తున్నాం, మేము అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని అన్ని విధాలు ఆదుకోవాలని చెప్పి బీసీ సోదరులు ఆయన కోసం గంటలు తరబడి ఆ రోజు టెంట్ లో కూర్చున్నారు. ఈ రోజు పొద్దుట అక్కడ. అదేవిధంగా లాయర్లు, న్యాయాన్ని కాపాడే లాయర్లు కూడా ఈ రోజు మాకు రక్షణ లేకుండా పోయిందని చెప్పి లాయర్లు కూడా సమస్యలు చెప్పుకుంటున్నారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నా. అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు సమస్యలతో ఉన్నారు. ఆ రోజు నేను ఎక్కువ మాట్లాడిన కానీ లోకేష్ గారు ఇప్పటికే టైం అయిపోయింది. ఈ రోజు మన కాకినాడ మన ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు స్మార్ట్ సిటీగా తెచ్చుకున్నాం. ఈ రోజు స్మార్ట్ సిటీ ఏ సిటీ అయిందండి? గంజా సిటీగా, డ్రగ్స్ సిటీగా మార్చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దాని మీద మేము పోరాటం చేస్తాం. మా నాయకులందరూ కలిసి మా మీద కేసులు పెట్టారండి. ఈ గంజాయిని అరికట్టాలి, ఈ డ్రగ్స్ అరికట్టాలని చెప్పి మేము పోరాటం చేస్తే మా మీద కేసులు పెట్టారు. అందరి మీద, ఇక్కడ ఉన్నటువంటి మా రాజప్ప గారి మీద, నవీన్ మీద, మా అందరి మీద మొత్తం మీద 32 మీద కేసులు పెట్టారు. ఈ రోజున ఆ విధంగా కేసులు పెడుతున్నారు. ఎవరి కోసం మేము పోరాటం చేస్తాం? మీకోసం పోరాటం చేస్తున్నాం. అలాగే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకోసం పోరాటం చేస్తే జైల్లో పెట్టారు. ఆయన ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఆయన జైలుకి వెళ్ళాడు. ఈ రోజున జైలుకి వెళ్ళవలసిన పని లేదు. అయితే ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నేను గమనించాను. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మితే నెత్తి మీద పెట్టుకుంటారు, తప్పు చేస్తే పాతాల్లో తొక్కేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా సందర్భంగా తెలియజేస్తున్నా, పాతాల్లో తొక్కేస్తారు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆ రోజు నమ్మి సానుభూతితో ఓటేశారు ప్రజలు. ఏదో చేస్తాడు, మంచి చేస్తాడని చెప్పి. కానీ ఈ రోజు మోసం చేశాడని తెలిసిపోయింది. ఈ రోజు పాతాల్లో తొక్కేస్తారు జగన్మోహన్ రెడ్డి అని కూడా సందర్భంగా తెలియజేస్తారు. ఈ రోజున ఏదైనప్పుడు కూడా ఈ రోజు యువగలం పాదయాత్రకి మీరు వచ్చి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలని, యువతను బాగు చేయాలని మీరు ఏదైతే ఈ రోజు నిర్ణయం తీసుకున్నారో
దీనికి భవిష్యత్తులో అన్ని వర్గాల ప్రజలు మీకు మద్దతు ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు అదే విధంగా రాబోయే కాలం భవిష్యత్తులో ఈ యువతని, ఈ ప్రజల్ని అన్ని విధాలుగా ఏదైతే సమస్యలు ఇచ్చారో మేనిఫెస్టోలో పెట్టి ముందుకు తీసుకెళ్తారని పెద్ద ఆశతో ఉన్నారు ఈ ప్రజలు. మీ నాయకత్వాన్ని